సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది మా ఫ్యామిలీలో ఇప్పుడు దాకా పెళ్ళైన తర్వాత నేను మా వారే ఉన్నాం కదా, ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఇంకొక మెంబర్ యాడ్ అవ్వబోతున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఏమంటున్నారంటే నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు ఓపిక లేదంటే తిను మళ్ళీ వెళ్ళి వామిటింగ్ చేసుకో. వామిటింగ్స్ కౌంట్ చేయలేదు కానీ ఏం తిన్నా కూడా వచ్చేస్తూనే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మా వైష్ణవి. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే వెల్కమ్ బ్యాక్ అనే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ కాదు కొంచెం పెద్ద గ్యాపే వచ్చింది. నేను ఇప్పుడు దాకా నా లైఫ్లో ఏమేమి జరిగినా నాకు మీరు నా దగ్గర నుంచి ఏమేమి తెలుసుకోవాలనుకున్నా, నాకు మీకు ఏమైనా చెప్పాలనిపించిన ప్రతిదీ వీడియోస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే నా గురించి అన్నీ మీకు చెప్తూనే ఉన్నాను. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదని మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. దాని గురించి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ థ్యాంక్ యూ ఫస్ట్లీ, ఇన్ని రోజులు నేను నా గురించి ఏం చెప్పినా అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసి 5 lakh+ సబ్స్క్రైబర్స్ నా కోసం నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఇది బేసిక్గా ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలీదు. బట్ మా ఫ్యామిలీలో ఇప్పుడు దాకా పెళ్ళైన తర్వాత నేను మా వారే ఉన్నాం కదా, ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఇంకొక మెంబర్ యాడ్ అవ్వబోతున్నారు. అండ్ దట్ ఈస్ రైట్ హియర్ నౌ. అది నాకు ఎలా చెప్పాలో తెలియలేదు, అందుకని నాకు ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందనమాట. బేసికల్లీ గత కొన్ని రోజులుగా లోపల బేబీ ఉంది కదా, అందుకని నన్ను అలవాటు లేక కొత్తలో బాగా మిస్కమ్యూనికేషన్ అయింది. బేబీకి ఏం కావాలో నాకు తెలియలేదు, నాకేం అవసరం అలవాటు ఉందో బేబీకి తెలియదు. కాబట్టి కొంచెం ఫిజికల్గా కొట్టుకుంటూ ఉండడం వల్ల నేను సిక్ అయిపోయి కొంచెం నీరసంగా అదని ఇదని మీకు తెలియంది ఏముంటుంది, ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి చూసే ఉంటారు. సో ఆ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల నాకు ఓపిక లేక వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఓపిక తెచ్చుకున్నాను. అంటే అలవాటు అయిందనమాట, ఒకరినొకరు మేము అర్థం చేసుకున్నాము. అందుకని ఈ కొంచెం ఓపిక వచ్చి మీతో మాట్లాడే సిచ్యువేషన్కి వచ్చి ఈ న్యూస్ మీకు అర్జెంటుగా పోస్ట్ చేసేయాలి, షేర్ చేసుకోవాలి మీ అందరితో అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో స్పెషల్లీ ఈ వీడియో ఎందుకు అంటే నేను మొన్నటి దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు నుంచి అలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నాను. డాక్టర్స్ ఒక రకంగా చెప్తున్నారు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, బయట ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్తున్నారు. సో ఆల్ మిక్స్డ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సజెషన్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా బేబీకి నాకు మంచిది, మీరు చెప్పినా ఎవరు చెప్పినా నాకు మంచిదే. కాబట్టి సో అలాగా ఏదైనా యూస్ఫుల్ తెలుస్తుంది నాకు. బేసిక్గా ఇప్పుడు దాకా టీలు, కాఫీలు, ఐస్ క్రీమ్లు, బయట జంక్ ఫుడ్ అంతా మనకి ఎవరికి నచ్చదు చెప్పండి. అన్ని ఇష్టమైనవన్నీ ఒకటేసారి డాక్టర్ నో అనేసారు. నో అంటే కంప్లీట్లీ నో. అండ్ హెల్తీ తినాలి అంట, ఫ్రూట్స్ తినాలి అంట, వెజిటబుల్స్ తినాలి అంట, ఎక్కువ హెల్తీగా ఉండాలి, జంక్ ఫుడ్ అనేది ఆఖరికి కనీసం చాక్లెట్ కూడా తినడానికి లేదండి. నోరు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, కనీసం చాక్లెట్ తినడానికి లేదు. ఎప్పుడైనా అంత అనీజీగా ఉంటుంది. ఫుడ్ తిను అంటున్నారు మా అమ్మ, అందరూ నువ్వు తిని అంటారు, కానీ తినబుద్ధి కావట్లేదు. మార్నింగ్ నాకేమో అనీజీలో నిద్రలేవ బుద్ధి కావట్లేదు. మా అమ్మ, మా తమ్ముడు, మా వారు అందరూ వచ్చి లే తినాలి మార్నింగ్ నుంచి చంపేస్తారు తెలుసా. నాకేమో అదే టైంలో నిద్ర వస్తుంది, కానీ టాబ్లెట్ వేసుకోవాలి తినాలి నువ్వు లే. ఇన్ని అంటే కంప్లీట్ నా లైఫ్ ఇలా ఉన్నది, ఇలా తిరిగేసింది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను గత కొన్ని రోజులుగా చాలా చేంజెస్ చూశాను, చాలా సజెషన్స్ తీసుకుంటూ ఉన్నాను. మీకు కూడా ఒకవేళ ఏమన్నా ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది బేబీకి కానివ్వండి, నాకు కానివ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. సో అందుకని ఈ స్పెషల్ వీడియో అనమాట. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి ఇన్ని రోజుల నుంచి. ఏంటంటే ప్రెగ్నెన్సీ టైమ్స్లో బేసిక్గా కొన్ని మనం
మన వల్ల కాకపోయినా కొన్ని మనం చేయాలట. అవన్నీ ఎవరు చెప్పారు తెలుసా? మా రౌడీ మొగుడు ఉన్నాడు కదా, మీకు మ్యారేజ్కి ముందు ఎపిసోడ్స్లో చూపించాను, నా కజిన్, అది చెప్పింది. దానికి 2 బుడ్డ పిల్లలు, దాన్ని బాగా టార్చర్ పెట్టారులేండి. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అది నాకు షేర్ చేసుకుంది. మా అమ్మ కొన్ని చెప్పింది. వీటన్నిటిని వినడం వల్ల నాకు ఏం అర్థమైందంటే, వాళ్ళు ఫస్ట్ ఏమంటున్నారంటే, నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు ఓపిక లేదంటే తిను, మళ్ళీ వెళ్ళి వామిటింగ్ చేసుకో. ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లా. నాకు తినబుద్ధి కావట్లేదు అంటే పర్లేదు తిను. ఎవ్రీ 1 or 2 hours ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారు తెలుసా. నాకేమో తినబుద్ధి కావట్లేదు. వాళ్ళు ఎక్కువ పులుపు తినాలి అని అనిపిస్తుందని అంటారు కదా, వాళ్ళు నాకు పాపం పుల్లవి ఏమైనా తీసుకొచ్చి ఇస్తే నాకు అవి స్వీట్గా అనిపిస్తున్నాయి. నాకు ఏమైనా స్వీట్ తినాలని అనిపిస్తే స్వీట్ టేస్ట్ వరకు ఓకే, తర్వాత నాకు ఇంకా చిరాకు వచ్చేసి పక్కన పెట్టేస్తున్నా. టేస్ట్ తోటి ఆ స్మెల్ పడట్లేదు, టేస్ట్ పడట్లేదు, ఏం పడట్లేదు. కొంచెం బై మిస్టేక్ స్వీట్ తిని పక్కన పెట్టానంటే ఆ నోరంతా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అలానే ఉంది. నోరు మొత్తం స్వీట్ తింటే పుల్లగా అయిపోతుంది. పులుపు తిన్నప్పుడేమో అసలు పులుపు అనేది మాత్రం అసలు ఏ కార్నర్ నుంచి అనిపించదు. స్వీట్ తిన్న తర్వాత నోరు మొత్తం పుల్లగా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నా కజిన్ పిచ్చి సజెషన్స్ అన్నీ ఇచ్చింది. యాక్చువల్లీ కొన్ని మీకు చెప్పుకోవచ్చు, కొన్ని మీకు చెప్పకూడదు, బాగోదు చెప్తే. సో అదంటే మా అమ్మకి వార్నింగ్ ఇచ్చింది, అది నీ చెప్పిన మాట వినకపోతే చెప్పు, నేను వచ్చి చూసుకుంటానని. ఎవ్రీ 2 hours అంట ఏదో ఒకటి ఇవ్వాలంట, ఏదో ఒకటి తింటూనే ఉండాలంట. తినకపోతే అది వచ్చి నేను వచ్చి నీకు తినిపిస్తానని వార్నింగ్ ఇచ్చింది. అందరికీ ఇలా ఉండదో నాకైతే తెలీదు. మా అమ్మకైతే ఇంతకంటే ఎక్కువ పాపం సఫర్ అయిందంట. నేను ఉన్నప్పుడు, దుర్గా ఉన్నప్పుడు, బన్నీ ఉన్నప్పుడు 3 సార్లు ఇంకా ఎక్కువ సఫర్ అయిందంట. పర్లేదు, ఒక రకంగా కంపేర్ చేసుకుంటే మా అమ్మకంటే నేను బెటరే. పాపం ఆవిడకి అప్పట్లో చిన్న ఏజ్ కదా. నేను ఇప్పుడు ఓకే, నేను కొంచెం మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాత అయింది. కానీ ఆవిడ ఇంకా చిన్నప్పుడు పాపం ఓపిక లేక హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్లు కూడా కట్టించేవాళ్ళంట. కానీ నేను కొంచెం బెటర్, ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ అసలు నాకు ఈ విషయం తెలిసినప్పుడు బేసిక్గా ఎవరికైనా ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందని అంటారు కదా. నా విషయంలో ఫస్ట్ టైం నాకు ఈ విషయం అంటే కన్ఫర్మేషన్, అవునా కాదా ఉన్నప్పుడు నేను కంప్లీట్లీ బ్లాంక్లో ఉండిపోయాను. బ్లాంక్లో ఉన్నాను. కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బ్లాంక్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదే హ్యాపీనెస్ అనేది నవ్వుతూ ఎగురుతూ గంతేస్తూనే కాదు, ఒక్కోసారి తెలియంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసారా. అది ఏం జరుగుతుందో అర్థం కాదు, బట్ స్టిల్ మనం ఒకటి ఫీల్ అవుతున్నాము. అది ఒక్కోసారి ఫీలింగ్స్కి అర్థం ఏంటో తెలీదు, బట్ స్టిల్ అది ఒక హ్యాపీనెస్. నా విషయంలో అయితే నాకు ఇలా జరిగింది. మీ విషయంలో ఎలా జరిగిందో ఒకసారి ఒకవేళ మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు కింద కమెంట్స్లో కూడా చెప్పండి. అండ్ లాస్ట్, ఒకవేళ మీకు ఎవరికైనా మేబీ నాకేమేమి సజెస్ట్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు కాబట్టి అది కూడా చెప్తాను. ఎవ్రీ 2 hours అంట ఏదో ఒకటి కంపల్సరీ తింటూ ఉండాలన్నమాట. 2 మాత్రం అవాయిడ్ చేయమని చెప్పారు, పపాయ అండ్ పైనాపిల్. ఇవి కంప్లీట్ నో. జంక్ ఫుడ్, మీరు బయట ప్యాక్డ్ టిన్డ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారు అంటే అవన్నీ కట్ చేసామని చెప్పారు. లైక్ లిటరలీ చాక్లెట్స్ కూడా కట్ చేయమన్నారు, ఐస్ క్రీమ్స్ కూడా కట్ చేయమన్నారు, బయట బేకరీ ఐటమ్స్ కట్ చేయమన్నారు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ బయట వండినవి ఏవి వద్దన్నారు. ఇంట్లో వంట చేసుకున్నవి అవి కూడా మసాలాలు తక్కువ ఉన్నవి. ఎందుకంటే ఈ టైంలో మనకి లోపల ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయంట. ఆ ఫ్లూయిడ్స్ ఫామ్ అవ్వడం వల్ల వాల్కనో ఎరప్షన్స్, లావాలు అన్నీ రావడం వల్ల వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో గ్యాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైమ్స్లో అసిడిటీ ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు 2nd month. సో ఈ ఫస్ట్ నుంచి 3 months ఉంటుందంట మ్యాక్సిమం. ఇది అందరికీ ఉంటుందని రూల్ లేదు, బట్ 3 months ఉంటే మాత్రం ఫస్ట్ 3 months మాత్రం బాగా ఆడుకుంటారు బేబీస్ అని చెప్పారు. సో ఇవన్నీ రావడం వల్ల కొంచెం హెల్త్ అనేది మనకి ఫుడ్ కానివ్వండి అది ఇది ఏమి ఉండదు. కాబట్టి మనం కంప్లీట్ మసాలాలు, కారాలు ఇవన్నీ తగ్గించేసి ఆ లోపల ఉన్న అసిడిటీని కంట్రోల్ చేసుకొని, లోపల ఉన్న ఫ్లూయిడ్స్ని అవన్నీ కంట్రోల్ చేసుకొని మనం హెల్తీగా ఉండేలాగా, అందుకని ఎవ్రీ 2 hours ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం లంచ్ అవి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అవి కంపల్సరీ టైం టు టైం, లేకపోతే లోపల నుంచి అలారం మోగిస్తుంది అనమాట. మంట టైంకి తెలుసా, నాకు మార్నింగ్ 8 o'clock టిఫిన్ చేసింది లేదు.
8 o'clockకి షార్ప్ అలారం కొట్టినట్టు లోపల మంట. నేను నిద్రపోతూ ఉంటాను ఒక్కోసారి, లోపల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మంట మంట, ఆకలి 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 ఆకలి. 8 o'clockకి ఒక్కొక్కసారి 7:30, 7, ఒక్కోసారి అయితే మరి 6 o'clockకే మా బేబీకి ఆకలేసేస్తుంది. 6 o'clockకి లేచి ఏం తింటాం చెప్పండి? అప్పటికి దానికి ముందు ఒక టాబ్లెట్ వేసుకొని ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ తర్వాత తినాలి. వాట్ ఈస్ దిస్ అమ్మా? సో ఇది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవుతుందా, దాని తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఏవో ఒకటి డ్రై ఫ్రూట్స్ తినాలి, దాని తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తినాలి, మళ్ళీ ఏదో ఒకటి లిక్విడ్స్ తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకోవాలి. అలా 2 hours ఏదో ఒకటి కడుపు అనేది ఖాళీగా ఉంచకుండా చూసుకుంటూ తింటూ తాగుతూ ఉండాలి, మెయింటైన్ చేయాలి అని అంట. ఏం నిందా నుంచి చేతులు ఊపుతూనే ఉన్నా? వామిటింగ్స్ కౌంట్ చేయలేదు, కానీ ఏం తిన్నా కూడా వచ్చేస్తూనే ఉంది. తింటామా, నోట్లో పెట్టుకుంటామా, అమ్మ నా వల్ల కావట్లేదు. ఎంతో ఇష్టంగా తినాలని అనిపించింది తెలుసా. ఒక్కొక్కటి ఏదైనా సరే ఈరోజు వెళ్దాం తిందామని అనుకొని, పాపం మా వారు నాకు వంట చేసి పెడుతున్నారు ఈ కొన్ని రోజుల నుంచి, బట్ చాలా బాగా చేస్తున్నారు తెలుసా. నాకు ఇలా తినాలని అనిపిస్తుంది అని అంటానో లేదు, పాపం కష్టపడి ఎక్కడెక్కడో కనుక్కొని చూసుకొని తెలుసుకొని చేసి పెడుతున్నారు. కానీ స్మెల్ టెంప్టింగ్గా వస్తుంది. దగ్గరకు వచ్చి చేతిలో పెట్టుకొని ఎక్కడి దాకా వచ్చేసరికి అయిపోతుంది. అంత ఆశగా చేసి పెడతారు నేను అడిగినందుకు నా కోసం అని చెప్పి, కానీ నాకు తినడానికి లేకుండా అయిపోతుంది. పాపం అమ్మ, తమ్ముడు, మా వారు అందరూ. ఇప్పుడు 2 months కదా, నాకు 1.5 month నుంచి ఇవన్నీ సఫరింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 1.5 month నుంచి నాతో పాటు వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. తింటానా, ఓకే తిన్నాను కదా అమ్మాయి, ఎక్కువ తిన్నాకు అప్పట్లో ఒకటి ఉండేది ఫోబియా. ఏంటంటే నాకు బాగాలేదు అంటే గట్టిగా కారం ఎక్కువ వేసేసుకొని తినాలి, పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ తింటే సెటిల్ అయిపోతుంది, హెల్త్ ఏది ఉన్నా కూడా సెట్ అయిపోతుంది, ఫీవర్ రాదు, వామిటింగ్స్ రావు, ఏం రావు అని ఒకటి ఉండేదన్నమాట మైండ్లో ఫిక్స్ అయిపోయి. అలాగ 2 సార్లు ట్రై చేసా, గట్టిగా తిన్నాను, తర్వాత గట్టిగా వామిటింగ్స్ అయ్యాయి. దెబ్బకి కనీసం నించున్న ఓపిక కూడా రాలేదు. తర్వాత అర్థమైంది, ఓకే తింటే వర్కౌట్ అవ్వదు, ఇది రెగ్యులర్గా ఉండే హెల్త్ కానీ ఈ హెల్త్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి. నాకు ఎందుకు ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అంటే, ఇప్పుడు దాకా చాలా జరిగాయి అవన్నీ, నాకే కాదు చాలామందికి జరుగుతుంటాయి అనుకోండి, బట్ స్టిల్ నాకు ఇప్పుడు కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు కూడా తెలిస్తే మీ లైఫ్లో, లేకపోతే మీరు నా కోసం ఏదైనా సజెస్ట్ చేస్తారు కాబట్టి ఈ వీడియో స్పెషల్ అనమాట. నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యాను నా లైఫ్లో, ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 month నుంచి నా లైఫ్ టర్న్ అయిన లైఫ్లో ఏం జరిగాయి అనేది చెప్పేసాను. మీకు ఒకవేళ నాకు ఏదైనా చెప్పాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను అన్నీ చదువుతాను, నాకు ఇప్పుడు అవసరం. సో ఇప్పటి నుంచి నా బేబీకి రిలేటెడ్ వీడియోస్ కూడా నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, డెఫినెట్లీ కుదిరినప్పుడు అలా చేస్తాను. ఇప్పుడు దాకా నన్ను బ్లెస్ చేశారు, అలాగే ఇప్పటి నుంచి నాతో పాటు నా బేబీని కూడా బ్లెస్ చేయాలి అండ్ ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమేమి ఉంటుంది, ఈ లైఫ్ ఎలాగుంటుందని తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై వైష్ణవి.